హాయ్ అండి. ఈరోజు ఫారం కోడిని నాటుకోడి రుచి వచ్చేలా ఎలా వండుకోవాలో చూద్దాం. దీనికోసం కోడి కాల్పించి దానికి పసుపు రాసి కాల్పించాలన్నమాట. ఫారం కోడికి కాల్పించి ముక్కలు కొట్టించుకొని తెచ్చుకొని దాన్ని శుభ్రం కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి మగ్గించుకోవాలి. అస్సలు నీళ్ళు పోయకుండా. ఎందుకంటే అందులో ఉన్న వాటర్తో అది ఉడికిపోద్దనమాట. దాన్ని చక్కగా మగ్గించుకోవాలి. తర్వాత కూర ఎలా చేయాలంటే ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని ఎర్రగా వేపుకోవాలి. అది వేగే వరకు వెయిట్ చేసిన తర్వాత ఈ ఫారం కోడి ముక్కలు ఉన్నాయి కదా, మనం వేపామా చక్కగా ఉంటాయన్నమాట. బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇవి ఉట్టిగా తినేస్తారు పిల్లలు. కూర కూడా చేసే పని ఉండదనమాట. ఏ పప్పుచారు ఉంటే ఇలా కూడా తినేయచ్చు, అంత కమ్మగా ఉంటాయి అవి. అలాగే ఇవి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇంకొంచెం ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఇందులో వేసేసుకోవాలి. ఇదేంటంటారా, అప్పుడే నిన్న ఈవినింగ్ చేశానన్నమాట ఈ కూర. ఈ లోపల మా బాబు కాలేజీ నుంచి వచ్చాడు. వాడికి ఏమైనా స్నాక్స్ కావాలని అడిగితే అప్పుడు ఇంకేమీ చేసి ఓపిక లేక, టైం కూడా లేదు కాబట్టి ఇదైతే చాలా 10 సెకండ్స్లో అయిపోద్దని చెప్పేసి కూర మసాలా వేగుతుంది కదా అని 2 గుడ్లు శుభ్రంగా చిలికేసిన తర్వాత ఇలాగ ప్యాన్ మీద పెట్టి మొత్తం ప్యాన్ అంతా అయ్యేలాగా కలపాలన్నమాట. పెద్దగా రావాలి. అది వేగిపోయిన తర్వాత కొంచెం మన దగ్గర ఏ మోమో సాస్ కానీ ఇలా ఏమన్నా సాస్ ఉంటే అది రాయొచ్చు. లేకపోతే ఉప్పు, కారం కూడా వేసి రాసుకోవచ్చు. ఈ సాస్ వేసినప్పుడు ఉప్పు, కారం వేయాల్సిన పనే లేదు అసలు. తర్వాత దానిపైన చీజ్ పెట్టి ఇలా 4 వైపులా కవర్ చేసి పాకెట్లా చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇది బాగా చక్కగా వేడయ్యి చీజ్ కరిగిపోతుంది. 10 సెకండ్స్ చాలు, అంతకు మించి మనం పెనం మీద ఉంచవసరం లేదు. బాగా త్వరగా అయిపోద్ది. చాలా సింపుల్గా అయిపోయి స్నాక్స్ కాబట్టి మనం ఇది పిల్లలకి చక్కగా చేసి ఇచ్చేయచ్చు. ఇది తింటూ చాలా రుచిగా ఉందని చెప్తున్నాడనమాట. చీజ్ కూడా ఉంటుంది కదా, ఇంకా ఇష్టంగా తింటారు పిల్లలు. ఈ కూర మసాలా వేగే లోపల ఈ ఆమ్లెట్ అయిపోయింది. ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. ఈ చీజ్ ఆమ్లెట్ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా కావాలంటారు. ఈ మసాలా వేగిపోయిన తర్వాత ఏంటంటే ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి బాగా వేపుకోవాలి. తర్వాత కాస్త మసాలా పౌడర్ కూడా జల్లేసి ఒకసారి కలుపుకొని సరిపడగా నీళ్ళు పోసుకొని అందులో కొంచెం కసూరి మేతి ఉంటే అది వేసుకుని బాగా కలిపేసేసి మూత పెట్టి ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఎవరైనా సరే నాటుకోడి కూర అని చెప్పి పెడితే ఎవరైనా సరే నమ్మేస్తారు, అంత రుచిగా ఉంటుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.